హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫేస్బుక్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. 28 daysలో 3 lakh వ్యూస్ మన ప్రొఫైల్ మీద రావాలి. నాకు తెలిసి అది 100% అవ్వదు, రావు కూడా. బట్ మన ప్రయత్నం అసలు ఛాలెంజ్ రాకముందు, ఆ టూల్ ఎనేబుల్ అవ్వకముందే మనం ఏమనుకున్నాం అంటే రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ లేజినెస్, బద్ధకం లేకుండా వీడియోలు పెట్టాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నాం. దాని ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా కొట్టుకెళ్ళిపోవడం. ఈ 28 days కానీ లేదంటే 27 daysలో వాడు ఇచ్చిన ఫేస్బుక్ కూడా ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ అయితే వెళ్ళనుకుంటా. నాకు తెలిసి అవ్వదు, అది జరిగే పనే కాదు. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడు మొదలు పెట్టాం వీడియోలు చేయడం, రెగ్యులర్గా చెయ్యం, ఎప్పుడు కుదురుద్దో తెలియదు. ఈ కన్సిస్టెన్సీ మెయింటెనెన్స్ లేదు, ఒక టైం లేదు, ఒక డేట్ లేదు. మనం లేదంటే ఒక వారంలో సో అండ్ సో పలానా రోజు అంటే సండేనో, మండేనో, ఫ్రైడేనో వీడియో రిలీజ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ కూడా ఏం లేదు. జస్ట్ ఏదో గుడ్డు వచ్చి చేలో పడ్డట్టు అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇట్లా కాకుండా ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అంటే, నేను రెగ్యులర్గా వీడియో చేద్దాం అని చెప్పి అనుకున్న ప్రతిసారి కుదరలా. మొన్న చూడండి 20వ తారీఖు వీడియో చేశా, కంటిన్యూస్గా 3 days వచ్చింది. 3 days ఏదో ఒక వీడియో కంటెంట్ ఉన్న రోజు ఉన్న కంటెంట్ చెప్పి, లేని రోజు లేదనే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. బట్ తర్వాత ఆఫ్టర్ 4 days 5th day గ్యాప్ వచ్చింది. 6 days చేసాం, మళ్ళీ 7th day గ్యాప్. ఈ రోజు మళ్ళీ కుదిరింది కాబట్టి చేయగలుగుతాం. నిన్న కూడా వీడియో చేయాలి, బట్ చేయలేదు. హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ సంబంధించి ఒక ఈవెంట్ ఆపడం కోసం చాలా గట్టిగానే ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈవెంట్ అయితే ఆగిపోయింది, స్టే ఆర్డర్ కూడా వచ్చింది. హ్యాపీ ఫర్ దట్. అందుకని కుదరలేదని చెప్పడం కాదు, కానీ కొంచెం ఆ వర్క్లో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఇకపోతే మనం అనుకున్నాం కదా, ఒక టైం అనేది మన వీడియోస్కి ఫిక్స్ చేసుకోవాలి. వ్యూవర్స్ నుంచి ఎవరైనా సజెస్ట్ చేస్తానంటే ఒక టైం అనేది సజెస్ట్ చేయండి, మీరు కింద కామెంట్ చేయండి, ఆ కామెంట్ చదువుతాను. ఇక ఈ రోజు జరిగిన ఈవెంట్ అంటే 27th June ఈ రోజు 2026, టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. ఈ రోజు జరిగిన ఈవెంట్ నెక్స్ట్ డే అంటే 28th అట్లాగా, అంటే వన్ డే గ్యాప్ కూడా ఏం లేదు. 24 hours లోపల వీడియో రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ది బెస్ట్ టైం ఈ టైం అయితే ఫ్రీగా ఉంటుంది. ఈ టైం మీరు చేయవచ్చు, వీడియో చూడడానికి ఎక్కువ మందికి రీచ్ అవడానికి బాగుంటుంది అని చెప్పి అనుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్లో చూసేది ఒక వీడియో పెడితే మహా అయితే 100 members, 200, 300 బిలోనే కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో అసలు వ్యూవర్షిప్ లేదు, దాన్ని తీసి పక్కన పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక 500 లోపే చూస్తారు. పోతే ఓవరాల్ కంటెంట్ మీద ఫేస్బుక్ కూడా ఇచ్చిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసాం. 28 days టైం లిమిట్ ఇచ్చాడు. 2 days ఆల్రెడీ ఓవర్, ఇంకా 26 days ఉన్నాయి. 3 lakh వ్యూస్ రావాలి. ఇప్పటి వరకు 500 వ్యూస్ కూడా రాలా. చేయడానికి 2 వీడియోలో ఒక వీడియోని చేసి అప్లోడ్ చేశాను, బట్ అది 500 కూడా దాటలేదు. ఆ ఛాలెంజ్లో ఖచ్చితంగా గెలుస్తామని కాదు, నాకు తెలిసి 100% అది అవ్వదు. బట్ ఏదన్నా చిన్న ఆశ అవుద్దేమో అని చూద్దాం, వెయిట్ చేద్దాం. నేను అనుకోవడం అయితే ప్రతిరోజు ఈవినింగ్ అంటే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్లన్నీ వీడియో రికార్డ్ చేసి ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ షెడ్యూల్లో వీడియో పోస్ట్ చేసి ఆ టైంకి రిలీజ్ చేద్దామని నేను అనుకుంటున్నా. బట్ మీరు ఇంకేదన్నా సలహా ఇస్తానంటే ఇవ్వచ్చు, కామెంట్ బాక్స్ ప్రతిదీ చదువుతాను. లేకపోతే లీగల్కి సంబంధించి కానీ లేదంటే ఏదన్నా మీరు తెలుసుకోవాలనుకునే టాపిక్ పైన వీడియో కావాలి అనుకుంటే దానిపైన నాకు సంబంధించి నా పొజిషన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నా థింకింగ్లో దాన్ని మీకు ప్రజెంట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుద్ది. సలహాలు సూచనలు ఏమి ఇవ్వను లీగల్ కంటెంట్లో కూడా. బట్ వాట్ ఈస్ ద సినారియో ఆఫ్ ది బోత్ పార్టీస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనలైజ్ చేసుకొని ఇది జరిగే అవకాశం ఉందని చెప్పడం వరకే, అదే జరుగుద్దని అష్యూరెన్స్ కూడా ఉండదు. అంతవరకు అయితే ఓకే. ఇంకేమన్నా మర్చిపోయినా, పొద్దున్నే వెదర్ అయితే చాలా బాగుంది. నైట్ నుంచి వర్షం, ఇప్పుడు కూడా లైట్గా సన్నగా తుపర అయితే పడుతుంది, కానీ బ్యూటిఫుల్ వెదర్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ వెదర్ కండిషన్ అంత నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఛాలెంజ్లు కంప్లీట్ అవ్వాలని గట్టిగా కోరుకుందాం. మన ఛానల్లో ఎలాగో వ్యూస్ రావు, ఆ టార్గెట్ మనం అలాగే ఇచ్చుకోవాలి, మనకి ముందుగానే తెలుసు కాబట్టి. అయినా ఒక ప్రయత్నం అయితే చేద్దాం. బద్ధకం లేకుండా డైలీ ఒక వీడియో పడే ప్రయత్నం అయితే చేయాలి, అంతే. ఇదే నా కాన్సెప్ట్, ఇంకేం లేదు. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, గుడ్ డే.